నమస్తే అందరికీ. ఐఎమ్ చంద్రశేఖర్. 100 ఏళ్ల భారత పాలన, స్వతంత్ర పాలన, దాదాపు 80 సంవత్సరాలు. 80 సంవత్సరాల ఈ పాలనలో మినిమం 140 కోట్ల జనాలలో 140 కోట్ల జనాలు భారతీయులు దాదాపు 85% పేదరికంలో మగ్గుతూనే ఉన్నారు తప్ప వందల సంఖ్యలో మేము కోట్లకు అధిపతులము, మేము లక్షల కోట్లకు అధిపతులము, మేము లక్షల కోట్లకు అధిపతులమని భారతదేశంలో టాప్ 1, టాప్ 2, టాప్ 3 ప్రపంచ వరల్డ్లో టాప్ 10 అబౌవ్ లేదంటే బిలో అనే విధానాల్లో శక్తివంతులుగా తయారవుతున్నారు. కానీ భారతదేశాన్ని మాత్రం పౌరదేశత్వంగా, అదే పౌరులు బతికే దేశంలో పేదరికాన్ని మాత్రం ఇంకా వాళ్లకు పూర్తిగా పూస్తూనే ఉన్నారు. వాళ్ళను ఆ పేదరికంలో మగ్గే విధంగానే తయారు చేస్తారు తప్ప వాళ్ళను ఉత్పత్తులు చేయడం లేదు, వాళ్ళకు ఉత్పత్తులు అందించడం లేదు, వాళ్ళకు నిరుద్యోగ సమస్యను పూడ్చడం లేదు, వాళ్ళు విద్యావంతులుగా తీర్చిదిద్దేదానికి అవకాశాన్ని కల్పించడం లేదు. అందిన అవకాశాలను అందిపుచ్చుకునే విధంగా ప్రభుత్వాలు ప్రజలకు తోడ్పాటు అందించే విధానంలో పూర్తిగా ఫెయిల్ అయ్యారు. ఎక్కడ చూసినా కూడా దారుణాలు, ఘోరాలు, నేరాలు, ఇష్టానుసారంగా సంపాదించుకోవడాలు, దౌర్జన్యాలు, భూములు కబ్జాలు, రకరకాలుగా ఆస్తులు కబ్జాలు, ఇష్టానుసారంగా దేశ సంస్కృతిని అన్ని విధాలుగా ఇబ్బందులు గురి చేసే విధంగానే ఈ ఉన్న వాళ్ళ దోపిడీ విధానాలు అమలవుతున్నాయి తప్ప ఎక్కడ కూడా భారతీయ ప్రజల్లో నైతిక విలువలతో కూడిన విధానాలు అమలు కావడం లేదని కూడా మహాజన రాష్ట్ర సమితి తెలియజేస్తున్నాం. కొంతవరకైనా నిజ స్వరూపాలతో, మంచి భవిష్యత్ ప్రణాళికలతో దేశభక్తిని చాటే విధంగా నాయకత్వం ఉండాలని మహాజన రాష్ట్ర సమితి ఆకాంక్షిస్తున్నాం, ప్రజలకు తెలియజేస్తాం.